ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ధరాలి గ్రామం అంతా బురదమయం కనిపిస్తోంది. బురద కింద వందలాదిగా శవాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. కేరళ పర్యాటకుల బృందం సురక్షితమని సమాచారం వచ్చింది. ఇంకా 11 మంది సైనికుల ఆచూకీ మాత్రం లభించలేదు. సహాయక చర్యలకు బురద ఆటంకంగా మారింది. హెలికాప్టర్తో సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. ఉత్తరాఖండ్లో ఇంకా అక్కడ గాలింపు కొనసాగుతున్నా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వరదల్లో పూర్తిగా ధరాలి గ్రామం శిథిలమైపోయినటువంటి పరిస్థితి. ఉత్తరాఖండ్లో విధ్వంసం సృష్టించిన వరద ఇప్పుడు కేవలం ధరాలి గ్రామాన్ని కాదు, పూర్తిగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బురదమైపోయే పరిస్థితి ఉంది. ఒక ప్రశాంతమైన పర్యాటక గ్రామం ధరాలి ఇప్పుడు పూర్తిగా బురదలో కూరుకుపోయిన దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. ఒక మహా విపత్తు, ఎంతమంది ప్రాణాలు బలిగొంది, ఎంతమంది గల్లంతయ్యారు అన్నది అధికారులకు కూడా తెలియని పరిస్థితి. హోటల్స్లో బస చేసిన వారి లిస్టు మాత్రమే ఉంది, కానీ బురద కింద వందలాది మంది ఉన్నారనే అనుమానం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అక్కడ పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ధరాలి పూర్తిగా బురదతో ఏ విధంగా నిండిపోయిందో, ఆ బురద మాటున ఎన్ని శవాలు బయటపడతాయన్నది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న ఇళ్ళు కావచ్చు, హోటల్స్ కావచ్చు, అన్నీ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి దృశ్యాలే ఆ రోజు మనం చూసాం. పెద్ద ఎత్తున ఒక క్లౌడ్ బరస్ట్ రావడంతో ఆకాశానికి చిల్లు పడిందన్నట్టుగా భారీ వర్షాలు ఆ పైన కొండ ప్రాంతం నుంచి దిగువకి ఎంత వేగంగా ఎంత బలంగా ఆ బురద కొట్టుకొచ్చిందో మనం చూసాం. ఆ బలమైనటువంటి ప్రవాహానికి అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, అది పర్యాటక ప్రాంతం కాబట్టి చిన్న చిన్న హోటల్స్, షాపులు, ఇళ్ళు, అక్కడ బస్ చేయడానికి కట్టినటువంటి అపార్ట్మెంట్స్ లాంటివి, చిన్న చిన్న భవన సముదాయాలు, అవన్నీ కూడా ఆ వాటర్ ఫ్లోకి ఒక్కసారిగా బురదతో, కొండ రాళ్లతో, బండరాళ్లతో వచ్చినటువంటి ఆ వరద ప్రవాహం పూర్తిగా ఒక్కసారిగా దూసుకురావడంతో అన్నీ కూడా కొట్టుకుపోయాయి. అందులో వందల కొద్దీ మనుషులున్నారు, పర్యాటకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ బురదలో కొట్టుకుపోయారు. మనం స్క్రీన్ మీద ప్రస్తుతం చూస్తున్నాం ఏ విధంగా బురద ఉందో, ఏ విధంగా అక్కడ అన్ని రాళ్ళు బురద కొట్టుకొచ్చిందో మనం చూస్తున్నాం. అక్కడ కాలు తీసి కాలు పెట్టాలంటేనే ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అంత పెద్ద స్థాయిలో బురద కొట్టుకురావడంతో ఆ బురద లోపలికే చాలామంది లోపలికి వెళ్ళిపోయారు. పూర్తిగా ఆ బురద శిథిలాల కిందే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. చాలామంది అందులో శిథిలాల్లో చిక్కుకుని ఉంటారు. శవాలుగా మారినటువంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కాశీ జిల్లాలోని ధరాలి గ్రామం ఈ విపత్తుకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, క్లౌడ్ బరస్టుతో అక్కడ వరద పోటెత్తింది. ఖీర్ గంగా నది ఉప్పొంగి గ్రామం మొత్తం కూడా ముంచెత్తింది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వరదలతో ఆ గ్రామంలో అన్నీ కూడా దుకాణాలు, ఇళ్ళు, హోటల్స్ కొట్టుకుపోయాయి. పలు ఇళ్ళైతే బురదలో ఇంకా కూరిగిపోయి ఆ శిథిలాలన్నీ కూడా తీయలేని పరిస్థితి ఏర్పడింది. కొండ చర్యలు విరిగిపడి రోడ్లన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి. ప్రకృతి విధ్వంసం సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పరుగులు తీశారు. కానీ వాళ్ళు ఎంత పరిగెత్తినా అంతే వేగంగా, దానికంటే రెట్టింపు వేగంతో బలంగా ఒక ప్రవాహం దూసుకొచ్చేసరికి చాలామంది తప్పించుకోలేకపోయారు. కొద్దిమంది మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అంతమంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఇంకా చాలామంది పర్యాటకులు ఆ వరదలో, బురదలో కొట్టుకుపోయారు. ఇంకా కొట్టుకుపోయినటువంటి ఇళ్ళు, శిథిలావస్థలో పడిపోయినటువంటి ఆ ఇళ్ళు ఇటుకల మధ్యనే వాళ్ళందరూ కూడా చిక్కుకుపోయారు, బురదలో కూరుకుపోయారు, చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే గల్లంతయ్యారు, హోటల్స్లో అప్పటికి వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, వాళ్ళ లిస్ట్ ఇంకా తెలియటంలా. వందల మంది ఆ రోజు అక్కడ పర్యాటకులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ, వాళ్ళకి సంబంధించిన సమాచారం, వాళ్ళ రికార్డ్స్ ఏమీ తెలియటం లేదు. చాలామంది ఆ బురదలో కూరుకుపోయి చనిపోయారని సమాచారం వస్తుంది. ధరాలిలో ఎంతమంది స్థానికులు, పర్యాటకులు హోటల్స్లో బస చేయకుండా ఉన్నారో కూడా అధికారులకు తెలియని పరిస్థితి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా బురదను తొలగించడానికి చాలా సమయం తీసుకుంటున్న పరిస్థితి. బురద కింద వందలాదిగా ఉన్నారనేటువంటి భయంకరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి బయలుదేరిన 28 మంది కేరళ పర్యాటకుల బృందం మాత్రం వాళ్ళు కనిపించకుండా పోయారన్న సమాచారం రావడంతో కలవరం మొదలైంది. కానీ బుధవారం సాయంత్రానికి వాళ్ళ ఆచూకీ తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు వెతుకుతున్న అధికార యంత్రాంగం కూడా. బస్సుతో పాటు వాళ్ళు మార్గంలో చిక్కుకుపోయిన పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారని తెలియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.
ఒకసారి మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు, వరదలు వస్తున్న సమయంలో ధరాలి ఏ విధంగా ఉంది, అక్కడ కట్టడాలు కనిపిస్తున్నాయి, ఇళ్ళు కనిపిస్తున్నాయి, పర్యాటక ప్రదేశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వరద వస్తున్నప్పుడు ధరాలి గ్రామాన్ని మీరు చూస్తూ ఉన్నారు. వేగంగా వరద దూసుకుంటూ వచ్చి అక్కడున్న ఇళ్ల లోపలికి ఏ విధంగా తోసుకుపోతుందో, అక్కడున్న హోటల్స్ మీదకి ఏ విధంగా తోసుకుపోతుందో, అక్కడ ఉన్నటువంటి బస చేయడానికి ఏర్పాటు చేసిన చిన్న లాడ్జీలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఉన్నాయో చాలా స్పష్టంగా వాటి రూపురేఖలు మనకు కనిపిస్తున్నాయి. అందమైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ కొండ ప్రాంతం పైకి ఎగువన ఆ ప్రాంతం మొత్తం కూడా ఎంతో అద్భుతమైనటువంటి అందమైనటువంటి పర్యాటక ప్రాంతం ధరాలి గ్రామం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ వరద ప్రవాహం వచ్చిన తర్వాత, ఆ మహా విస్ఫోటనం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వరదల్లో పూర్తిగా ధరాలి శిథిలమైపోయినటువంటి ఆ గ్రామాన్ని ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తం కూడా కొట్టుకుపోయింది. దాదాపు సగం గ్రామం పైగా ఈ వరద ప్రవాహానికి బురద ప్రవాహానికి కొట్టుకుపోయి శిథిలమైపోయినట్టు పరిస్థితుంది. అప్పుడు ఆ వరద వచ్చే సమయంలో ఆ ఇళ్లలో ఎంతోమంది ఉన్నారు. ఆ ఇళ్లలో ఇంకా పర్యాటకులు చాలామంది ఉన్నారు. అక్కడ షాపులు చూసుకునే వాళ్ళు, దుకాణాలు నడిపించుకునే వాళ్ళు, ఆ పర్యాటక ప్రాంతంలో జీవనోపాధి వాళ్ళకి అదే. అక్కడ ఉన్న టూరిస్టులకి అక్కడ వసతి కల్పించడం, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, వాళ్ళ జీవనోపాధి అదే. అక్కడ గ్రామస్తులు మాత్రం పూర్తిగా సగం మంది కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బురద లోపల శిథిలాల్లో అంత బురద లేకుండా ఉంటే, ఆ వాటర్ ఫ్లోలో కొట్టుకుపోయి ఉంటే కొంతమంది అయినా బతికి ఉండేవాళ్ళు. కానీ పెద్ద ఎత్తున రాళ్ళు వస్తున్నాయి, పెద్ద ఎత్తున బురద వస్తుంది. ఆ బురద ఒక్కసారిగా ఇళ్లను కొట్టేయడంతో, అక్కడ ఉన్న షాపులు దుకాణాలన్నీ కొట్టేయడంతో పూర్తిగా పడిపోయి ఆ ఇంట్లో లోపల ఉన్నవాళ్ళు కింద శిథిలమైపోయారు. అక్కడ ప్రాణాలు కాపాడుకున్నామని పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు కూడా దాటుకొని వెళ్ళలేక ఆ వరద ప్రవాహానికి వాళ్ళు కూడా శిథిలమైపోయినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో చాలా స్పష్టంగా ఆ వరద వస్తున్నటువంటి సమయంలో ధరాలి గ్రామం ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తోంది అందంగా. పూర్తిగా ఇక్కడ ధరాలి గ్రామం ఆ ఫ్లడ్ వచ్చిన తర్వాత, మొత్తం ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన తర్వాత ధరాలి గ్రామం ఏ స్థాయిలో ఉందో, ఎలాంటి దుస్థితిలో ఉందో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున బలగాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ బురదని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారా, ఇంకెవరైనా బతికుండే అవకాశం ఉందా, అసలు అప్పుడు ఈ ప్రవాహం వచ్చినప్పుడు ఇళ్లలో ఎంతమంది ఉన్నారు, హోటల్స్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏంటి, ఇవన్నీ వెలికి తీయడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ బురదలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేయాలన్నా, ఆ బురదను తొలగించాలన్నా ఎంత విపత్కర పరిస్థితి ఉందంటే చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తున్నారు, రెస్క్యూ చేస్తుంటే అసలు వాళ్ళు కావట్లేదు. ఎందుకంటే మొత్తం కాలు పెడితే దిగిపోతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ బృందాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. వాళ్ళు కష్టించి పనిచేస్తూ ఉన్నారు, బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బురద లోపల అడుగు భాగంలో ఎన్ని శవాలు బయటపడతాయో అర్థం కాని పరిస్థితుంది, ఎన్ని మృతదేహాలు బయటపడతాయో అర్థం కాని పరిస్థితుంది. ఇప్పటికీ కొన్ని మృతదేహాలు వెలికి తీశారు. లోపల బురదలో చిక్కుకున్నటువంటి ఆ శవాలను వెలికి తీస్తుంటే హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఆ బురదను తొలగించి శిథిలాలన్నీ తొలగిస్తే కానీ మొత్తం లెక్క తెలుస్తుంది. ఎంతమంది ఈ వరదకి కొట్టుకుపోయారు, ఎంతమంది ఈ బురద ప్రవాహంలో శిథిలమైపోయారు, బురద లోపలికి కూరుకుపోయి చనిపోయారు. ఈ లెక్క తేలాలంటే 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ వాతావరణం అనుకూలించట్ల, పూర్తిగా బురదమైపోయింది. హెలికాప్టర్ల సాయంతో అక్కడికి కిందకి దిగి రెస్క్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అలా దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ విపత్తులో వరద ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే కేవలం పౌరులే కాదు, అక్కడ వచ్చినటువంటి పర్యాటకులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేశ రక్షణ కోసం ఉన్న సైనికులు కూడా బలైపోయారు. అక్కడ హర్సిల్ అనే ఒక సైనిక స్థావరం ఉంటుంది, అది కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ 11 మంది సైనిక సిబ్బంది ఆ హర్సిల్ అనే సైనిక స్థావరంలో ఉన్నారు. వాళ్ళు రాత్రి సమయంలో వచ్చినటువంటి ఈ వరద ప్రవాహానికి కారణంగా సైనికులు మొత్తం కూడా ఆ గింట్లు అన్నీ ఆ స్థావరం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఆ సైనికులు కొట్టుకుపోయారు. వాళ్ళకు సంబంధించిన సమాచారం ఇంతవరకు లేదు. ఆ 11 మంది ఎటు కొట్టుకుపోయారు, ఎక్కడ చిక్కుకుపోయారు, బురద లోపల ఏ ప్రాంతంలో బురద లోపలికి వెళ్ళిపోయారు, ఇంతకీ తెలియని పరిస్థితి. కొంతమంది సైనికులు అక్కడ సహాయ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు తమ 11 మంది ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎటుపోయారో వాళ్ళ కోసం వెతికే పరిస్థితి పక్కన పెట్టి సాధారణ ప్రజలు, ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు, రాష్ట్రం కాని రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి
బురదతో సమాధి అయిపోయారు కదా, వీళ్ళ కోసం వెతుకుతూ ఉన్న గాలిస్తున్న పరిస్థితి. తమ సైనికులు పోయారన్న బాధ దిగమింగుకొని ఇక్కడ సాధారణ ప్రజల కోసం, పర్యాటకుల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా సహాయక చర్యలు జరుగుతున్నాయి. అక్కడ ఇంకా వర్షాలు పడతానే ఉన్న పరిస్థితి. భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు, కొట్టుకుపోతున్న వంతెనలు సహాయక చర్యలకు పెద్ద సవాళ్లుగా అక్కడ మారుతున్న పరిస్థితి. ధరాలికి వెళ్ళే రోడ్లన్నీ మూసిపోయాయి. ఎందుకంటే పెద్ద పెద్ద కొండరాళ్ళు, బండరాళ్ళు ఊడిపోయి ధరాలి గ్రామం మీదకు పడిపోవడంతో అక్కడ రోడ్డు మార్గం కూడా మూసుకుపోయింది. ఎవరు కూడా లోపలికి రాలేని పరిస్థితుంది. అందుకే హెలికాప్టర్ల సాయంతో అక్కడ సైనికులు కిందకి దిగుతున్నారు, సహాయ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితుంది. ఈ బురద మొత్తం తీయటానికి, రాళ్ళు మొత్తం తొలగించడానికి 3-4 రోజుల సమయం అయితే పడుతుంది. అప్పుడు కానీ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బురదలు చిక్కుపోయారు, ఆ శిథిలాల కింద ఇంకెన్ని మృతదేహాలు ఉన్నాయన్నది కూడా అప్పుడు అర్థమవుతుంది. చాలా బాధాకరమైన విషయం. 100 మంది బురదలో కూరుకుపోయి తప్పించుకోలేక, ప్రాణాలు కాపాడుకోలేక శిథిలమైపోయారు అన్న వార్త నిజంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం.